కానీ అయినా నేను నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఒకళ్ళ మీద ఆధారపడి బతకొద్దు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఒక్క ఉద్దేశంతో ఎంత కష్టం అంటే నాగలు దుంతే ఈ చేతి బాగలేదు కదా, దీనికి మొత్తం ఫుల్ అయ్యి రక్తం వస్తుండే, అయినా కానీ నీకు స్పర్శ ఉండదు కాబట్టి నా రక్తం కింద పడుతుండే మా మేడం చూసి ఏడ్చేది. ఎందుకంటే నీకు ఇంత కష్టం చేస్తున్నావు కదా, మనకు ఏం ఫలితం వస్తలేదు. కానీ నేనేమనుకున్నా అంటే నేను ఏ జన్మలో ఏం పాపం చేసినా కాబట్టి నాకు ఆ దేవుడు నాకు ఇది ఇచ్చిండు అని చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతకలే. నా కష్టం నేను చేస్తా, నా బ్రతుకు నేను బతుకుతా అని చాలా కష్టపడి బతికిన. కానీ నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు మా మేడం దొరకడం అనేది చాలా వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం అనుకుంటా. చూడండి, అంత మంచిగా ఉన్న వాళ్ళకే ఒక పిల్లని ఇవ్వాలంటే మీకు డబ్బు ఉందా, జాబ్ ఉందా, జాగభూమి ఉందా అని అడుగుతారు. కానీ మా మేడం నన్ను ఏది ఇంత ఈ పొజిషన్లో ఉన్నా కానీ నన్ను మా మేడం ప్రేమించి పెళ్లి చేసుకుందండి. ఇటువంటి మా మేడంను దేవత అనాలనా ఏమనాలా అనేది ఒక్కసారి ఆలోచించండి. నాకు ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. నేను మా మేడం సపోర్ట్ తోటే చాలా కష్టపడితే, మామూలు కష్టం కాదు. వ్యవసాయం చేసేటోళ్ళో తెలుస్తుంది, చూసేటోళ్ళో కాదు అది ఎంత కష్టం ఉంటుందో అనేది. కానీ ఎంత కష్టమైనా మేము కలిసి పని చేసినాం. ప్రతి ఒక్కటి నాగలు దున్నడం అయినా, దంద పట్టడం అయినా, దేనికైనా మా మేడం సపోర్ట్. నేనున్నా, నీకు నేనున్నా, మనం బతుకుతాము, మన పిల్లల్ని బతికించుకుంటాము అనే ఒక్క మాటతోటి నేను ఈ భూమి మీద బతుకున్నా. ఎందుకంటే చూడండి, నేను పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్కప్పుడు నా వర్క్ చూసి నేనే భయపడేటోని. ఎందుకంటే నా చేతులకు పొక్కులు వచ్చి కూడా నిద్ర పట్టలేని పొజిషన్లో చాలా బతికినాం. కానీ మా జీవితం అనేది ఎట్లా అంటే ఇంటికాడి నుంచి బోరుకాడికి, బోరుకాడి నుంచి ఇంటికాడికి, ఇదే మా జీవితం. వేరే బ్యాక్గ్రౌండ్ తెలియదు మాకు, పని చేయడమే ఒక్కటే తెలుసు. కాబట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. 20 సంవత్సరాలు వ్యవసాయమే చేసినాం. కానీ మా జీవితం ఏం చేయగాలి. మా పిల్లల్ని కనీసం ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామన్నా కానీ మా దగ్గర డబ్బులు లేవు. అటువంటి పొజిషన్ నుండి వచ్చిన వాళ్ళం మేము. కానీ నాకు ఒక్క అవకాశం అనుకుంటుంది, ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా. ఒక అప్లైన్ రూపంలో నాకు ఈ అవకాశం వచ్చిన మన వెస్టర్న్ విన్నింగ్ టీంకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. జీవితం అనేది ఎట్లా మారిందంటే, మామూలు రైతు బిడ్డగా ఉన్న నేను, మన తెలంగాణ అంటే రైతు సపోర్ట్, రైతు బిడ్డ అంటాం కదా. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక రాజు రాణిలాగా నాకు ఈ రికగ్నిషన్ చేస్తే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇటువంటి అవకాశం మీకు కావాలంటే ఇటువంటి సన్మానం వెనుక చాలా కష్టం ఉన్నది. స్టార్టింగ్లో నేను కూడా ఈ ప్లాన్ విన్నప్పుడు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నదంటే మా గ్రేట్ అప్లైన్ జాలసింగ్ సార్కు సారీ చెప్తున్నా. ఎందుకంటే సార్ ప్లాన్ చెప్పినప్పుడు నేను వినలేదు. సార్ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్తే నేను పక్కపొట్టి పడుకున్నా. సార్ నాకు అవసరం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఈ ప్లాన్ వద్దు సార్. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే రాని డబ్బులు సబ్బులు షాంపులు అంతా వస్తాయా సార్, ఏం చెప్తున్నారు సార్ మీరు అని నేను నమ్మలేదు. కానీ మా మేడం సపోర్ట్ తోటి ఈ బిజినెస్ రన్ చేసినాం. కానీ నేను ఒకటి ఢిల్లీ చూద్దామని ఎఫ్ఆర్ ఫస్ట్ మీటింగ్ వెళ్ళిన. ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత అర్థమైంది, చేస్తే ఇదే బిజినెస్ చేయాలి. అక్కడ డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చినామంటే
మేము ప్లాన్లోకి వెళ్తే ఎట్లుంటుందంటే పొద్దున మార్నింగ్ వెళ్ళామంటే అన్నం మీద ఉండదు, ధూపం మీద ఉండదు, ప్లాన్ కావాలి. మా మేడం ఒకటే చెప్తుంది, మనకు ప్లాన్ అయితేనే అన్నం తినాలి, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఏది ఏమైనా ప్లాన్ చేయాలి, అన్నం తినాలి. అన్నం తినాలంటే ఏదో హోటల్లో బిర్యానీ కాదండి, మామిడికాయ తొక్కు అన్నం. దీనితోటి ఒక 2 months 3 months కూర వండుకోకుండా వర్క్ చేసినాం కాబట్టి దాని వెనుక ఇంత మంచి సక్సెస్ ఉన్నది. మేము ప్లాన్లకు వెళ్తే ఎక్కడ వండుతున్నామో ఎక్కడ పడుకుంటున్నామో మాకే తెలియదు. మాకు కావాల్సింది ఒక్కటే, సక్సెస్. పని చేస్తే సక్సెస్ మన వెంట పరిగెడుతూ వస్తుంటుంది. కాబట్టి మేము ఒక్కటే చూసినాము, ముందు చూపు పని చేయాలి, ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి, మీటింగ్ తీసుకురావాలి. మేము చేసింది ఇది ఒక్కటే. కానీ మాకు వెనుక ఇంత మంచి రికగ్నిషన్, మా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. కానీ మేము వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్తుంటే మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అయినా నైబర్స్ అయినా ఏమంటారంటే, ఇంకా డబ్బాలు పట్టుకొని పోతుర్రు, మీరు పిచ్చోళ్ళు అయ్యిర్రా, మీరు మంచి వ్యవసాయం చేసుకునేటోళ్ళు, ఆమె సీఏ వర్క్ చేస్తే మంచి ఉండేటోళ్ళు, ఇంకా సబ్బులు షాంపూలు అమ్మితే డబ్బులు వస్తాయా అని రోజు చాలా ఎగతాళి చేసిర్రు. కానీ మేము ఎప్పుడు బాధపడలే. మేము ఒక్కటే అప్లైన్ నమ్మినాం. అప్లైన్ ఏది చెప్తే అది స్టార్ట్. ఇప్పటికి కూడా అప్లైన్ ఏది చెప్తే అది వర్క్ చేసినాం కాబట్టి ఇంత మంచి సన్మానం తీసుకుంటున్నాం. మేము ప్లాన్ చేసేటప్పుడు ఎంత మొండిగా అంటే, రాత్రి అయినా సరే ఎండ ఉన్నా సరే ఖచ్చితంగా ప్లాన్ చెప్పాల్సిందే, ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే. ఎప్పుడు వెనుక పోలేదు. కానీ చాలా నాకు ఇబ్బంది అనిపించేది ఏంటంటే, డ్రైవింగ్ నాకు రాదు, ఎందుకంటే వ్యవసాయం తప్ప ఇంకొకటి లేదు కదా. కానీ డ్రైవింగ్ 24 hours ఒక్కరు ఏమున్నా ఒక 5 గంటలు 6 గంటలు పడుకుంటాము. అది ఎక్కడ ఫుట్పాత్ మీద దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ పడుకొని ఎక్కడో దగ్గర వంట చేసుకొని, అది కూడా మామిడికాయ తొక్కుతో తినుకుంటా ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం. ఒక్క ఇన్స్టేజ్ ఏంటంటే, మేము ఒకసారి సిరిసిల్లకు ప్లాన్ పోయినాము. అక్కడ ప్లాన్ చేసుకొని 12 అవుతుంది. మా డామినెన్స్ వాళ్ళ ఇంటికాడ దించి ఇంటికి వస్తున్న టైంలో వర్షం స్టార్ట్ అయింది. మేము అటు పోవడమే కొత్త, కానీ ఆ రూట్ తెలియదు. కానీ వాళ్ళని దించి మా మేడం కూడా వద్దన్నారు, సార్ వర్షం బాగా పడుతుంది, ఇక్కడ రూట్ మీకు తెలియదు కదంటే, మేడం మేము వెళ్ళిపోతాం, మాకు అలవాటే అని చెప్పినాం. మేడం వాళ్ళని దించి ఒక 10-20 కిలోమీటర్లు పోయినాము. కుండపోత వర్షము, అక్కడ వాగులు వంగలు వస్తున్నాయి. మాకు తెలియదు, ఎందుకంటే అక్కడ రూటే కొత్త. కానీ 1-2 అవుతుంది. 1 గంట సేపు వాగు పక్క పొంటి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ వాగులోకి వెళ్ళిపోతే కొట్టుకపోతామేమో అని భయం. ఏం చేయాలో తెలియదు. వెనుకకు పోతే వాగు, ముంగడికి పోతే వాగు, ఎటు పోవాలో తెలియదు. అప్పుడు అనుకున్నా, నేను మంచిగా బోర్కాడ పని చేసుకుంటూ ఉంటే అయిపోవు కదా, మా మేడం లేదో తెచ్చినందుకు ఈ వాగులో ఇరికిచ్చింది అనుకున్నా. కానీ ఆ వాగే ఇప్పుడు ఇంత మంచి రికగ్నిషన్, ఇంత మంచి సన్మానం, ఇంత మంచి ఇన్కమ్, ఇంత మంచి జీవితం నాది కాదు, నా పిల్లలది, నా జనరేషన్ కాదు, నా పిల్లల జనరేషన్ మారడానికి కారణం మన వెస్టర్న్ విన్నింగ్ టీమ్. ఒక్కసారి మనకు అప్లైన్ అనే వ్యక్తి మనకు ఎట్లలో రాడు, దేవుని రూపంలో వస్తాడు. మన వెస్టర్న్ విన్నింగ్ టీం కర్త మన ఎస్పీ బారిల్ సార్ నేను ఒక దేవులాగా భావించిన కాబట్టి నేను ఇంత మంచి లెవెల్కి అచీవ్ అయినా. ఎందుకంటే నేను స్టార్టింగ్లో సార్ చూసినప్పుడు చాలా నాకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు. నాకు సార్ చూస్తే హనుమంతుడే నాకు ఎదురుగా వచ్చినట్టు అనిపించింది. నాకు మన జీవితాన్ని మారడానికి ఎవరో రారు, మన దేవుడే మన ఒక వేరే వ్యక్తి రూపంలో వచ్చి మనకు ఒక అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. లేదు నాకు అవసరం లేదనుకుంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం. కానీ
నేను కూడా చాలా ఇబ్బంది పెట్టినా. ఒక 6 months అయినా కూడా మా మేడం వినలేదు. కానీ ఎప్పుడైతే నేను మీటింగ్ విన్న తర్వాత చాలా కనెక్ట్ అయ్యి చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక నార్మల్ పల్లెటూరులో ఉన్న మేము ఈరోజు ఇంత మంచి రికగ్నిషన్ తీసుకోవడం అసలు మేమేనా అన్నంత అనుమానంగా ఉంది. అసలు ఇది లైఫ్లో అచీవ్మెంట్ అంటే ఇది అనిపించింది, సక్సెస్ అంటే ఇది అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఆల్ అప్లయన్స్ ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ అండి. మాకు అప్లయన్స్ అవకాశం ఇచ్చింది కాబట్టి మా లైఫ్ అనేది టోటల్గా చేంజ్ కావడం జరిగింది. ఏంటంటే మేము స్టార్టింగ్లో అగ్రికల్చర్ చేసినప్పుడు చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. కానీ అక్కడ మా లైఫ్ చేంజ్ కాలేదు. కానీ నాకు ఒకటే ఒక డ్రీమ్ ఉండేది, ఏంటంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి అందరి ముందర మేము సక్సెస్ అయి చూపించాలి అని నేను స్టార్టింగ్ నుంచే నా డ్రీము. దానికోసం ఒక 20 acres మాది కాకుండా వేరే వాళ్ళది కూడా కౌలుకు తీసుకొని కూడా చేసినాం. కానీ దానివల్ల వర్షాలు సరిగా లేక ఇంకా అప్పులకి వెళ్ళిపోయినాం. కానీ మీదికైతే రాలేము. కానీ అప్పుడు అనిపించింది ఎంత వర్క్ చేసినా కూడా దీంట్లో సక్సెస్ అవుతలేమని. కానీ అదే వర్క్ ఇంకా రిపీట్గా చేస్తూ ఉన్నాం. అదే టైం లోపల మాకు గ్రేట్ అప్లయన్స్ అవకాశం ఇచ్చారు. మా అదృష్టం ఏంటంటే మార్చ్ 2022 గోక్రౌన్కి అప్లయన్స్ వచ్చి డైరెక్ట్ మీటింగ్కి ఇన్వైట్ చేసిరు. కానీ నాకు మీటింగ్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తే ఒక 3000 రూపీస్ వస్తాయి. కానీ ఆ గోక్రౌన్ మీటింగ్కి వెళ్తే 5000 రూపీస్ ఖర్చు ఎందుకు అని చెప్పేసి నేను అన్నా. కానీ మా సార్ ఏంటంటే ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఉండడం ఆయనకు అలవాటు. ఏంటంటే అప్లయన్స్ చెప్పారు వాళ్ళు మీటింగ్ అని చెప్పగానే సార్ ఏమనుకున్నాడంటే మనం ఎప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళాం కదా, ఇది ఒక్కసారి వాళ్ళు అంతకాలం చెప్తారు, నేను 5000 రూపీస్ కడతా ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి మా సార్ గోక్రౌన్ మీటింగ్కి పంపించడం జరిగింది. అప్పుడు నాకు ఎవ్వరు కూడా తెలియదు, అప్లయన్స్ కూడా ఎక్కువ పరిచయం లేరు. ఆ మీటింగ్కి నేను చాలా బలవంతంగా వెళ్ళిన. కానీ అక్కడికి వెళ్ళినాక నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ లేని పర్సన్స్ కూడా సక్సెస్ అయ్యారు. నాతో ఎందుకు కాదు నేను కూడా చేయగలను అని నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది రావడం జరిగింది. అక్కడ నేను ఆ స్టేటస్లు అక్కడ ఉన్న వీడియో కాల్స్ అందరికీ చూపించడం వల్ల నేను గోక్రౌన్ మీటింగ్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి బ్రాండ్ న్యూ బ్రోన్ డైరెక్టర్గా బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అప్లయన్స్ పిలిచి మీరు మీటింగ్కు రమ్మంటేనే రామని చెప్పారు, ఇప్పుడు మీరు డైరెక్టర్గా బయటకు వెళ్తారని చెప్పేసారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు 10th 15,000 చెక్ అనేది రావడం జరిగింది. ఆ మంత్ మా సార్గా ఏంటంటే నువ్వు ఒక 5000 రూపీస్కి జాబ్ చేస్తున్నావు, ఇక్కడ 1 monthలో నీకు 15,000 రూపీస్ వచ్చింది కదా చేసుకో అని చెప్పిండు. నేను కూడా ఈ మీటింగ్కి వెళ్ళినాక ఫస్ట్ టైం ఆ మీటింగ్కు వెళ్ళనని చెప్పిన. కానీ తర్వాత మీటింగ్కి వెళ్ళి వచ్చినాక మా సార్ని ఇక నిద్ర పోనిస్తారని, ఎందుకంటే ఈ మీటింగ్ బాగుంది, ఈ బిజినెస్ బాగుంది, మనం చేద్దామని చెప్పి. కానీ మా సార్కి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. సార్ ఏమన్నారంటే మనం ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా మన లైఫ్ చేంజ్ కాలేదు, దీంట్లో లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి అని చెప్తున్నావు, నేను నమ్మా, కానీ నీకు మాత్రం సపోర్ట్ చేస్తా, నువ్వు ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటేనే నువ్వు డిసైడ్ అవుతావని చెప్పి మా సార్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చిండు. మా నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇంకా స్ట్రాంగ్గా వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ బ్రోంజు, నెక్స్ట్ మంత్ స్టార్గా నేను రికగ్నిషన్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. 6 months లోపల మేము క్రౌన్ డైరెక్టర్ 1 lakh ఇన్కమ్ తీసుకున్నాం, 10 లక్షల కారు కూడా తీసుకోవడం జరిగింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సార్కి. ఎందుకంటే ఇక కార్ వచ్చింది, 1 లక్ష రూపాయల చెక్ వచ్చింది. తర్వాత FRU మీటింగ్కి మా సార్ను తీసుకెళ్ళడం జరిగింది. అంతకుముందుకు అప్లయన్స్ సపోర్ట్ తోటి తర్వాత స్కూటీ మీద వెళ్ళి నేను ప్లాన్లు చేసేదాన్ని. కానీ FRU మీటింగ్కి మా సార్కి రమ్మంటే నేను రానని చెప్పాడు. కానీ మనం ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయటకు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఒక్కసారి ఢిల్లీ చూద్దామని చెప్పేసి మా సార్ను తీసుకొని ఫ్యామిలీతో కలిసి టీం మెంబర్స్తోని మేము ఢిల్లీ FRU మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మన గ్రేట్ అప్లయన్స్ తంగెలపల్లి శ్రీనివాస్ సార్, సలీం సార్ వాళ్ళందరి యొక్క రికగ్నిషన్ చూసి మా సార్ కూడా ఇన్స్పైర్ అయ్యిండు. వీళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను కూడా సక్సెస్ అవుతా,
చేద్దాం మనం ఇదే బిజినెస్ అని మేము ఫుల్ టైమ్గా అప్పటి నుంచి ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాం. కానీ ఏంటంటే స్టార్టింగ్లో నేను ప్లాన్లకి బయటకు వెళ్ళినప్పుడు చాలామంది ఎగతాలు చేసారు, ఇక్కడ సీఏగా చేస్తున్నావు, బీడీలు చేస్తున్నావు, అగ్రికల్చర్ చేస్తున్నారు, ఇంకా మళ్ళా సబ్బుల ఫేస్లో అంతే డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది ఎగతాలు చేసారు. కానీ నేను ఎప్పుడు నెగిటివ్ కాలేదు. నేను ఏమని చెప్పినా అంటే నేను ఒక 6 నెలల లోపల 1 లక్ష రూపాయల చెక్కు కారు తీసుకొచ్చి మా ఇంటి ముందు పెడతా, అది చూడు అప్పుడు ఎప్పుడు మీరు సమాధానం అని చెప్పి మా ఊళ్ళో వాళ్ళకి అదే మాట తీరుగా నేను చెక్కు తీసుకున్నా, కారు తీసుకున్నా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి ఇప్పుడు జాయిన్ అవుతారా అంటే నీతోటి అయింది కానీ నాతోటి కాదు, మాకు కాదని చెప్పేసి. అయినా సరే అని ఇంకా నేను ముందుకెళ్ళి అట్లనే వర్క్ చేస్తున్నా. అప్పుడు అదే టైం లోపల ఎక్కువ ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మా తమ్ముడు ఉంటాడు, మా కజిన్ బ్రదర్, వాడితో ఏం చెప్పినంటే నీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి గ్రాన్యువల్స్ గురించి చెప్దామని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తే నువ్వు సీఏగా చేస్తున్నావు, అగ్రికల్చర్ చేస్తున్నావు, ఇంకా గ్రాన్యువల్స్ ఎందుకు, ఆ బిజినెస్ కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వే గ్రాన్యువల్స్ తిరిగి చనిపోతావు, మానేసే అక్క అని చెప్పాడు. కానీ నేను అప్పుడు మళ్ళీ అప్లయన్స్ను ఇట్లా అంటున్నారు సార్ అని చెప్తే అదేం లేదు మేడం వాళ్ళు తెలియక చెప్తారు అని చెప్పి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయించారు. స్టార్ట్ చేపిస్తే క్రౌన్ అయిన 1 lakh తీసుకున్న అప్పటి వరకు నా బిజినెస్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా మంచి మూమెంటంలో ఉంది. మాకు ఎక్కడ కూడా నెగటివ్స్ అనేది రాలేదు. ఎవరు చెప్పినా కానీ విన్నరు, జాయిన్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడైతే మేము ఢిల్లీకి వెళ్ళి క్రౌన్ అయ్యి 1 lakh ఇన్కమ్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది కడుపులో మంట అందరికీ. ఏంటంటే నేను వేసుకున్న లెగ్స్ అన్నీ కూడా రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమనిపించింది అంటే వాళ్ళకి వీళ్ళు ఉట్టిగానే క్రౌన్ కాలే, వీళ్ళకి ఉట్టిగానే 1 లక్ష రూపాయల చెక్కు రాలే, మనం అందరం కింద బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈరోజు 1 లక్ష రూపాయల చెక్ వచ్చింది, మనందరం మానేద్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత నా చెక్కు మెల్లిమెల్లిగా మొత్తం తగ్గుకుంటూ వచ్చింది. తర్వాత లాస్ట్లో నా చెక్ వచ్చేసి 0, 1 రూపీ కూడా రాలేదు. 1 లక్ష రూపాయలకి వెళ్ళిన చెక్కు తర్వాత 0 అయింది. అప్పుడు చాలా ఏడ్చిన, ఇంత డెవలప్ అయ్యి ఇంత సక్సెస్ అయినాక నాకు ఇక్కడ రూపాయి కూడా వస్తలేదు ఎట్లా అని చెప్పేసి మా సార్ అప్పుడే కనెక్ట్ అయ్యిండు. మళ్ళీ నెగిటివ్ అయిపోతాడేమో అని చెప్పేసి అప్లయన్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే మేడం ఇది ఒక గుణపాఠం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు చేసింది రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని వేసుకురు, ఖచ్చితంగా మీతో అవుతుంది, మీరు చేయగలుగుతారు, కంపల్సరీ చేస్తారు మేడం, బయటకు వెళ్ళి ప్లాన్స్ చేయండి అని అప్లయన్స్ ప్రతి ఒక్క అప్లయన్స్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను వాళ్ళకి సార్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు తొందరగా మళ్ళీ యూసీడీ పిన్ చేయాలి, మీతో అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అనిపించింది నాకు ఒక్క లెగ్ కూడా పనిచేస్తలేదంటే అప్లయన్స్ నన్ను యూసీడీ చేయమంటారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచన చేసిన. తర్వాత ఏం చేసిన అంటే ఖచ్చితంగా నేను చేయగలను అని సార్ వాళ్ళు ఇంత నమ్మకంగా చెప్తారు కాబట్టి నేను చేస్తా అని చెప్పి బయటకు వెళ్ళి కోల్డ్ కాంటాక్ట్ స్టార్ట్ చేసినాం. ఇక స్టార్ట్ చేసి ఫస్ట్ ఎఫ్ఆర్యూకి క్రౌన్ లెవెల్లో వెళ్ళినాం. నెక్స్ట్ ఎఫ్ఆర్యూకి మళ్ళీ యూసీడీ లెవెల్లో 1,07,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నాకు రిటర్న్ వచ్చింది. అంటే ఇక్కడ ఎవ్వరు చేసినా చేయకపోయినా మనం చేయాలనే కాన్ఫిడెన్స్ మన లోపల ఉంటే 100% ఇక్కడ మనం సక్సెస్ కావడం జరుగుతుంది. మన పైన మనకు ఉండాలి, మన అప్లైన్ ఏది చెప్తారో అది వినాలి, కానీ మన సొంత నాలెడ్జ్ వాడితే మాత్రం ఇక్కడ సక్సెస్ అనేది రాదు. నిజంగా చెప్పాలంటే ఈ అచీవ్మెంట్ తీసుకోవడం వెనుక అసలు మాకు అంటే పని చేసినాం కానీ మైండ్ మాది కాదు, మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, మాకు బయటకు వెళ్తే కూడా ఎట్లా మాట్లాడాలో కూడా ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇక్కడ కూడా ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మాకు మాట్లాడడం రాదు. కానీ యూసీడీ పిన్ అచీవ్మెంట్ చేసినాక నాకు అనిపించింది సార్ వాళ్ళు చెప్పినట్టు పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పేసి ఆ ఎఫ్ఆర్యూ మీటింగ్కు అటెండ్ అయినప్పుడు లాస్ట్ టైం యూసీడీ పిన్ లోపల మన గ్రేట్ లీడర్, చీఫ్ మెంటర్, దేవుడు అని చెప్పుకోవచ్చు, డాక్టర్ ఎస్పీ బారిల్ సార్కు ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఆర్యూ కల్లా నేను డియూసీడీ రికగ్నిషన్ తీసుకుంటా అని చెప్పేసి నాకు అనిపించింది. ప్రతిసారి నేను ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నానో అది 100% ఇప్పటి వరకు చేసిన, కానీ డియూసీడీ పిన్ నేను చేయగలుగుతానో లేదో అని చాలా భయం వేసింది. నేను డ్రీమ్ చార్ట్ లోపల కూడా స్టార్టింగ్ నుంచి నేను డ్రీమ్ చార్ట్ రాసిన. ప్రతి డ్రీమ్ చార్ట్ లోపల నా డ్రీమ్ అనేది 1 month బిఫోరే అచీవ్మెంట్ చేసిన. కార్ కావచ్చు, 1 lakh ఇన్కమ్ కావచ్చు, ఏదైనా సరే
1 month బిఫోర్ చేసిన. నాకు అనిపించింది నేను రాసిన దానికంటే ఇంకా బిఫోర్ అవుతుంది అని అనుకున్నా. కానీ డియూసిడి పిన్ February 28, 2025 అని రాసుకున్నా. కానీ దగ్గరికి వచ్చిన కొద్దీ భయం అవుతుంది, ఇన్ని సక్సెస్ అయినా కానీ ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో కాదో అనుకున్నా. కానీ February 25, 2025 రోజు నా డ్రీమ్ అనేది అచీవ్మెంట్ జరిగింది. అంటే ఇంకా 5 days బిఫోర్ కూడా నేను డియూసిడి పిన్ కూడా అచీవ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే డ్రీమ్ చార్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డ్రీమ్ చార్ట్కున్న విలువ మాకు ఇప్పుడు అర్థమైంది. నేను డ్రీమ్ చార్ట్ అంటే డియూసిడి పోస్టర్ వచ్చిన తర్వాత మా సార్ నేను కలిసి అనుకున్నాం, మనం చేసిన వర్కే కాదు, ఇక్కడ డ్రీమ్ చార్ట్కున్న పవర్ వల్లనే మనం ఇక్కడ సక్సెస్ అయినామని అనిపించింది. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మేము డియూసిడి వేయాలని అనుకున్నామో ఆ రోజు నుంచి ఒకటి డిసైడ్ అయినాం. ఏంటంటే మా పిల్లలని అంతకుముందుకు ఒక గవర్నమెంట్ హాస్టళ్లలో చదివించినాం. కానీ ఎప్పుడైతే యూసీడీ అచీవ్ చేసినామో ఒక్కొక్కరికి అంటే ఇద్దరికి కలిసి 3 lakhs పెట్టి ఒక కార్పొరేషన్ కాలేజీలలో స్కూళ్ళలో చదివిస్తున్నాం. వాళ్ళని చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు, ఇంట్లో ఉండేది మేము ఇద్దరమే కాబట్టి అప్పుడు నేను ఏమనుకున్నా అంటే పొద్దున్న లేచినామంటే నైట్ పడుకునేంత వరకు మనం ప్లాన్లే చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినాం. ఇట్లా మళ్ళీ లాంగ్ వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న సిలిండర్, కొన్ని రైసు, కొంచెం మామిడికాయ చట్నీ మేము కార్లో పెట్టుకొని ఒక 5 లీటర్స్ క్యాను, ఒక మ్యాట్ అన్ని దాంట్లో క్యారీ చేస్తూ బయటకు వెళ్ళే వాళ్ళం. ప్లాన్స్ చెప్తూ పోతుంటే ఎక్కడైతే నైట్ అవుతుందో అక్కడే సిలిండర్ పెట్టుకొని వంట చేసుకోవాలి, అక్కడే పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మళ్ళీ ప్లాన్లోకి వెళ్ళిపోవాలి. అట్లా ఒక 20 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా మేము ఇంటికి రాలేదు. చాలామంది అడిగారు, మీరు అసలు ఊర్లో ఉండలేరా, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇల్లుకు ఎప్పుడు చూసినా తాళమే ఉంటుంది అని. కానీ ఊర్లోనే ఉంటున్నామని చెప్పినాం, కానీ వాళ్ళు నమ్మలేరు. కానీ అంత హార్డ్ వర్క్ చేసినాం కాబట్టే ఈరోజు ఇంత మంచి లెవెల్ను మేము అచీవ్మెంట్ చేయగలిగినాం. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రికగ్నేషన్ మీరు కూడా తీసుకోవాలంటే కంపల్సరీ అప్లయన్స్ ఏది చెప్తారో అది విని మనం చేసే హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తే 100% మీరు కూడా ఈ పిన్ అనేది అచీవ్మెంట్ చేయగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను నాతో మేమిద్దరం, మా అమ్మకి నలుగురం, ఇద్దరం అక్కచెల్లెళ్ళం, ఇద్దరం అన్నదమ్ములం. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా అన్న యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది 2006 లోపల. మా అన్న పిల్లలు ఒక 3 months ఉన్నప్పుడు మా అన్న చనిపోయిండు. కానీ ఆ బాధ అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంత చిన్న ఏజ్లో మా అన్నని మిస్ అయినా అని చెప్పి. కానీ ఆ అన్నను మిస్ అయినా కానీ ఇక్కడ గ్రేట్గా నాకు విన్నింగ్ టీమ్ వెస్టేజ్ నాకు ఒక దేవుడు పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే జాలా శ్రీనివాస్ సార్. ఆ సార్ ఒక అన్నలాగా పరిచయం అయ్యి ప్రతి విషయంలో సపోర్ట్ ఇచ్చి బ్యాక్ సపోర్ట్గా నిలిచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా మమ్మల్ని ఇంత పుషప్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి సార్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే సింహచారి సార్ అండ్ సవిత మేడం, మనోహర్ సార్ అండ్ శ్యామల మేడం వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా. భవానీ మేడం అయితే మా సార్కి ఒక ఓన్ సిస్టర్ లాగానే ఉంటుంది. వాళ్ళందరూ దొరకడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అప్లయన్స్ ఆధ్వర్యం లోపల మాకు ఇంత మంచి రికగ్నిషన్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎస్, సో అయిపోయినా. సో